హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈ శ్రీనివాస్, జియోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం అనేటువంటి టాపిక్ను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో భారతదేశం మనం తీసుకుంటే వరల్డ్ మ్యాప్లో తీసుకుంటే ఇది ప్రపంచ పటం చెప్పచ్చు కదా. సో ఈ ప్రపంచ పటంలో మన ఇండియా ఎక్కుందంటే ఈ సింబల్ ఎత్తుందో ఇది ఇండియా అని చెప్పచ్చు కదా. ఈ రకంగా ఉన్న ఇండియా తీసుకుంటే సో భారతదేశం యొక్క వైశాల్యం ఎంతుందంటే 32,87,263 చదరపు కిలోమీటరు లేదా 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ కలిగి సో వైశాల్య పరంగా ఇండియా ప్రపంచంలో 2.4% ఉండి అదేవిధంగా భూగోళ విస్తీర్ణంలో తీసుకుంటే సో 0.57% ఉన్న ఇండియా ప్రపంచం లోపల ఎన్నవ స్థానం ఉందంటే 7వ స్థానం లోపల మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇండియా యొక్క ర్యాంకు వరల్డ్ లోపల ఎంత అంటే 7వ స్థానం, అంటే 7వ స్థానం లోపల మాత్రమే ఉంటుంది ఇక్కడ. అంటే మన దేశానికంటే ముందు ఇంకా 6 దేశాలు పెద్దన్నాయి. ఏంటి అమ్మ 6 దేశాలు అంటే సో ఒకటి వచ్చేసి మనం తీసుకుంటూ పోతే రష్యా అని చెప్పచ్చు. సో రెండోది తీసుకుంటూ పోతే ఏందో కెనడా అని చెప్పచ్చు. నెక్స్ట్ మూడోది తీసుకుంటూ పోతే యుఎస్ఏ అని చెప్పచ్చు. నెక్స్ట్ నాలుగోది తీసుకుంటూ పోతే చైనా అని చెప్పచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఐదోది తీసుకుంటూ పోతే సో బ్రెజిల్ చెప్పచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఆరోది తీసుకుంటూ పోతే ఆస్ట్రేలియా చెప్పచ్చు ఇక్కడ. నెక్స్ట్ సో ఏడోది తీసుకుంటూ పోతే ఏందో మన ఇండియా చెప్పచ్చు ఇక్కడ. ఆ ఇండియా తర్వాత నెక్స్ట్ 8వ స్థానంలో ఉన్న దేశం ఏంటంటే అర్జెంటీనా, అంటే అర్జెంటీనా దేశం మాత్రమే చెప్పచ్చు ఇక్కడ. ఈ రకంగా ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల కింద మాత్రమే చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ అడుగుతున్నానంటే ఎక్కువగా మనకు ఎక్కడ బిట్ అడిగే అవకాశం ఉందంటే భారతదేశ పరిసర ప్రాంతం మీదికెళ్ళే మనకు బిట్ అడిగే అవకాశం ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతదేశం కంటే ముందున్న దేశం ఏంటిది, భారతదేశం తర్వాత వచ్చే దేశం ఏంటిది. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో భారతదేశానికంటే ముందు ఆస్ట్రేలియా ఉంటుంది, భారతదేశం తర్వాత వచ్చే దేశం అంటే అర్జెంటీనా అని చెప్పచ్చు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.